ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ పకోడాని కాస్తంత కొత్తగా చేసి చూపించానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బయట సమోసా పకోడీల కంటే అదిరిపోతుంది. దాని కాంబినేషన్లో ఈ గ్రీన్ చట్నీ అయితే టేస్ట్ ఇంకా బాగుందండి. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ట్రై చేసే ముందు రెసిపీని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పున్నర వరకు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలి. నేను ఇది ఇంట్లో మరపెట్టించిన పిండేనండి. బయట కొన్న పిండిని కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులో 1 పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర తరుగును వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకవేళ కొత్తిమీర తరుగు లేకపోతే ధనియాల పొడిని వేసుకోండి. వేసుకొని కొంచెం నీళ్ళను వేసుకొని మనకి రెగ్యులర్గా బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో బ్యాటర్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. తిక్కగా ఉంటే ఏంటంటే బజ్జీ మరీ లావుగా వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే నేను ఒక 2 బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకున్నానండి. ముందుగానే ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు పైన ఉన్న పొట్టుని తీసేయండి. అలాగే పొట్టుని తీసేసినాక సన్నగా ఏదైనా తురుముకునేది ఉంటే తురుముకోండి, లేదంటే మెత్తగా మ్యాష్ చేసేయండి, లమ్స్ ఏమీ లేకుండా. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా తురుముకున్న బంగాళదుంపలో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే చిన్నగా కట్ చేసుకోండి, వేసుకోండి. దాన్ని ఒక 3-4 స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1 పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అక్కడ బజ్జీ పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ చొప్పున ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనైతే లాస్ట్గా ఇక్కడ మ్యాగీ మసాలా కానీ లేదంటే చాట్ మసాలా కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. వేసుకుని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరి అక్కడ మసాలాలు ఉండిపోయేటట్టు కాకుండా మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. గ్రీన్ చట్నీ కోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా తీసుకోండి. మీకు కావలసినంత చట్నీకి సరిపడినంత తీసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న చింతపండు వేసుకోండి. కారానికి ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేయండి. అది మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఒక బ్లడ్ స్లైసెస్ని తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపను అయితే కనుక ఈ విధంగా మొత్తం ఈ బ్లడ్ స్లైసెస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. చేతికి కాస్తంత నీళ్ళని తడి చేసుకుంటే బ్రెడ్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోద్దండి. ఇలా ఒకదానికి అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఇంకో బ్లడ్ స్లైసెస్ని తీసుకొని పైనుంచి వచ్చి కవర్ చేసేయాలి. ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేయండి, కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఒక బ్లడ్ స్లైస్ మొత్తం ఇది 2 బ్లడ్ స్లైసెస్ కదండి, దీనిని 4 భాగాలుగా అయితే చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఎడ్జెస్ కాస్తంతా వచ్చేస్తే కనుక దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నింటినీ ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసేలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలా చూస్తున్నారా, ఇవన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే ఈలోపు బాగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఈ విధంగా ముంచేసి 1 by 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. ఆయిల్ వేడైనాక కంపల్సరీగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోండి. అలాగే 1 సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి. మాడిపోయింది అంటే టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ అయితే కనుక వంట సోడా వేసుకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి. బాగా పొంగి వస్తాయి. ఇంకాను మనకి శనగపిండి కలుపుకున్నప్పుడు ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్లో ఒక్కసారి కూడా తిని ఉండకపోతే కంపల్సరిగా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది నిజంగానే. ఇలా మొత్తం అంతా చూసారా ఫ్రై అయ్యాక ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి అయితే తీసుకుంటే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం.
టేస్ట్ చేస్తున్నాను. నేనైతే టేస్ట్ చేశాను. గ్రీన్ చట్నీతో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.